मेरा नाम उमा महेश्वरी आपको हिंदी सिखाने के लिए फिर आए अंडी। నమస్తే అండి, నా పేరు ఉమా మహేశ్వరి. మీకు మరికొన్ని హిందీ వర్డ్స్ నేర్పిద్దామని మళ్ళా వచ్చేసాను. కొన్ని వర్డ్స్ నేర్చుకుందామండి. మీరు ఈ వర్డ్స్ నేర్చుకోవడం వల్ల మీకు చాలా యూస్ఫుల్ గా ఉంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ రోజు మనం లెసన్ లోకి వెళ్దాము. హిందీ లెసన్ 11 ప్రయత్నం. ప్రయత్నం ని మనం హిందీలో ఏమంటామంటే కోషిష్. కోషిష్ అంటే ప్రయత్నం అని. తప్పు. తప్పు అని మీరు హిందీలో అనాలనుకోండి గలత్. గలత్ అంటే తప్పు. పొందడం అని మీరు హిందీలో అనాలనుకోండి పానా. పానా అంటే పొందడం. మైనే ఏక్ తోఫా పాలియా హై, మైనే ఏక్ కలం పాలియా హై, ऐसा कुछ ना कुछ बोलते समय పానా. కొరకు. కొరకు అంటే కేలియే. కేలియే అంటే హిందీలో కొరకు అని. లోపల అని మీరు చెప్పాలనుకోండి మే. మే అంటే లోపల అని. పైన అని మీరు హిందీలో అనాలనుకోండి ఊపర్. ఊపర్ అంటే పైన అని. క్రింద అని మీరు చెప్పాలనుకోండి నీచే. नीचे जाओ, ऊपर आओ, ऊपर एक तैला है लाओ, नीचे मेरा गाड़ी है एक बार देखो. ऐसा बात करने पर हम ये शब्दों को उपयोग करते हैं. నవ్వుట అని మీరు చెప్పాలనుకోండి హస్నా. హస్నా అంటే నవ్వుట. ఏడవడం అనాలనుకోండి హిందీలో రోనా. రోనా అంటే ఏడవటం. చూసారు కదండి, ఈ రోజు మనం కొన్ని వర్డ్స్ నేర్చుకున్నాం. కోషిష్ అని, గలత్ అని, పానా అని, కేలియే, మే, ऊपर, नीचे, हंसना, रोना. ये सभी शब्द आप अच्छी तरह सीख लीजिए అండి. ఈ కొన్ని వర్డ్స్ మీరు ఈ రోజు నేర్చుకోండి. మరికొన్ని వర్డ్స్ తో మీ ముందుకు వచ్చేస్తాను. మీ ఉమా మహేశ్వరి. నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాద్.